ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు చాలామంది మందిరాల్లో చాలా సంతోషంగా గడిపారు అని ఆశిస్తున్నాను. అలాగే క్రిస్మస్ సందర్భంగా మీ దేవుడు తెలియని వారికి మరి అనేక మంది మీకు తెలిసిన వాళ్ళు మీకు ఫ్రెండ్స్లో కానీ చుట్టాల్లో కానీ ఉండుంటారు. సో వాళ్ళకి మీరు ఈ విధంగా సువార్త చెప్పండి. క్రీస్తు ఎందుకు పుట్టాడు అని వాడు అడిగినట్లయితే, క్రీస్తు కేవలం నా ఒక్కడి కోసమే కాదు కానీ క్రీస్తు మనందరి కోసం పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే మనిషిని రక్షించడానికి ఆయన మనిషిగా ఈ లోకంలోకి జన్మించాల్సి ఉంది. మనిషిగా జన్మించి తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనకి బలిగా అర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే శ్లోకాన్ని, అంటే దాని అర్థం సర్వ పాపాలు పోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తం మాత్రమే మనిషిని రక్షిస్తుంది. ఆ రక్తం ఎవరిదంటే పరమాత్ముడిది. మరి మనం బలిచ్చేటువంటి కోళ్ల ద్వారా మేకల ద్వారా మనిషికి పాపక్షమాపణ అనేది దొరకదు, కానీ క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది. కాబట్టి పరమాత్ముడు పరిశుద్ధుడు పరలోకాన్ని విడిచి తన యొక్క మహిమను ఘనతను విడిచిపెట్టి మానవధారిగా ఈ లోకంలో ఆయన తనను తాను తగ్గించుకుని రిక్తుడిగా, అంటే తనను తాను బలి అవ్వడానికి సైతం ఆయన తనను అంతగా తగ్గించుకున్నటువంటి ఆ వినయ మనస్కుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అలాంటి దేవుణ్ణి నమ్ముకోండి అని మీరు సువార్తను చెప్పండి. ఎందుకంటే కేవలం మన నోటి మాటలతోనే సువార్త చెప్తే సరిపోదు, కానీ మన యొక్క జీవితం ద్వారా కూడా అన్యులకి మనం క్రీస్తుని ప్రకటించగలగాలి. మరి జీవితం ద్వారా క్రీస్తుని ప్రకటించగలగాలి అంటే నువ్వు నడిచే నడవడితలు, నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క అలవాట్లు, నీ యొక్క పద్ధతులు ప్రతిదీ కూడా క్రీస్తుని వెంబడించే వాడిగా క్రీస్తుని వెంబడించే దానిగా నీవు ఉండాలి. అప్పుడు నిన్ను చూస్తూ వాళ్ళు కూడా క్రీస్తును నమ్ముకుంటే నేను కూడా ఈ రీతిగా జీవించాలి అన్నట్లుగా వారు క్రీస్తు వైపు తిరగవచ్చు. ప్రైజ్ ది లార్డ్.